ఏపీలోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ప్రకటించింది. జూన్ 1న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 8వ తేదీ వరకు నామినేషన్ దాఖలకు సమయం ఇచ్చింది. ఇక 9న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు 11వ తేదీ వరకు అవకాశాన్ని కల్పించింది. జూన్ 18న ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుండి ఓట్లను లెక్కిస్తారు. ఏపీలోని 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ నుండి వైసీపీ రాజ్యసభ ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వాని, అయోధ్య రామరెడ్డి జూన్ 21న రిటైర్ అవుతున్నారు. టీడీపీ ఎంపీ సానా సతీష్ కూడా జూన్ 6న రిటైర్ అవుతున్నారు. వైసీపీకి తగిన ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేకపోవడంతో 4 రాజ్యసభ స్థానాలు కూటమికి దక్కనున్నాయి. ఏపీలో 4 రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. జూన్ 6కి 4 సభ్యుల పదవీకాలం ముగుస్తోంది. అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి బోస్తో పాటు టీడీపీ ఎంపీ సానా సతీష్ పదవీకాలం జూన్తో ముగుస్తుంది. రాజ్యసభ ఎన్నికలకు జూన్ 1న నోటిఫికేషన్ ఇచ్చారు. 18న ఎలక్షన్ ఉంటుంది. ప్రస్తుతం సంఖ్యాబలం ప్రకారం 4 స్థానాలు కూటమికే దక్కుతాయి. టీడీపీ, జనసేన, బీజేపీ నుండి రేస్లో ఎవరుంటారు అనే ఆసక్తి మాత్రం నెలకొంది. రైట్, మనం చూస్తూ ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ ఇచ్చినది. ఏపీలో 4 రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. జూన్ 6న 4 సభ్యుల పదవీకాలం ముగుస్తోంది. అయోధ్య రామిరెడ్డితో పాటు పరిమళ్ నత్వాని, అలాగే పిల్లి బోస్తో పాటు టీడీపీ ఎంపీ సానా సతీష్ పదవీకాలం జూన్తో ముగుస్తోంది. రాజ్యసభ ఎన్నికలకు జూన్ 1న నోటిఫికేషన్ ఇచ్చింది. 18న ఎలక్షన్ ఉంటుంది. ప్రస్తుతం సంఖ్యాబలం ప్రకారం 4 స్థానాలు కూటమికి దక్కుతాయి. మరి ఈ 4 స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నుండి రేస్లో ఎవరుంటారనే ఆసక్తి మాత్రం నెలకొంది. బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు. గోపి, సో 4 స్థానాలు కూటమికే, కానీ టీడీపీ, జనసేన, బీజేపీ నుండి రేస్లో ఎవరుంటారు, ఎవరి పేర్లు వినిపిస్తూ ఉన్నాయి, అండ్ అలాగే ఈ షెడ్యూల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, అలాగే గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, అలాగే మణిపూర్, మేఘాలయ, అలాగే ఇటు రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, అలాగే కర్ణాటక, మిజోరాం ఈ రాష్ట్రాల్లో జూన్, జూలై నెలలతో ఇటు 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. జూన్ 18వ తేదీన ఎన్నిక జరగబోతోంది. అదే రోజు ఫలితాలు వెలువడ కాబోతున్నాయి. జూన్ 1వ తేదీన దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో భాగంగా ఇటు అయోధ్య రామిరెడ్డి, అలాగే పరిమళ్ నత్వానితో పాటుగా పిల్లి సుభాష్ చంద్రబోస్, అలాగే సానా సతీష్ రాజ్యసభ స్థానాలు జూన్ 21తో వీరి పదవీకాలం ముగుస్తుంది. సో ఈ 4 స్థానాలకు సంబంధించి కూడా కూటమి ప్రభుత్వానికే ముఖ్యంగా వాళ్ళ పార్టీల నుంచే రాజ్యసభకి ఇటు అభ్యర్థులు బరిలో ఉండబోతున్నారు. ప్రధానంగా కూటమి నేతలు చర్చించుకున్న తర్వాత ముఖ్యంగా టీడీపీ నుంచి ఎంతమంది, బీజేపీ నుంచి ఎంతమంది, జనసేన నుంచి ఎంతమంది రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తారు అనేది చర్చల తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జనసేనకి ఖచ్చితంగా ఈసారి రాజ్యసభకి ఈ 4 స్థానాల్లో ఒక స్థానం వచ్చే అవకాశం కనిపిస్తోంది. గతంలో రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఇప్పటి వరకు రాజ్యసభ నుంచి జనసేనకు ప్రాతినిధ్యం లేదు. సో ఈసారి రాజ్యసభ నుంచి అవకాశం లభించే అవకాశం ఉంది. అలాగే బీజేపీ నుంచి కూడా ఈసారి ఎవరికైనా అవకాశం కల్పిస్తారా? ఒకవేళ ఈ 24 మంది వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించేందుకు ఇప్పుడు ఖాళీ అయ్యాయి కాబట్టి, సో ఈ భర్తీ తర్వాత, ఈ 24 స్థానాల భర్తీ తర్వాత క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది అన్న ఒక చర్చ కూడా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ 4 స్థానాల్లో ముఖ్యంగా సానా సతీష్కి ఆయన పదవీకాలం ముగుస్తుంది. సో ఆయన మళ్ళీ రిటైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక బీజేపీ, జనసేన నుంచి ఎవరుంటారు అన్న దానికి సంబంధించి కూటమి నేతలు చర్చించుకున్న తర్వాత, బీజేపీ అధిష్టానంతో చర్చించిన తర్వాత బీజేపీ ఎక్కువ సీట్లు అడుగుతుందా, టీడీపీ ఎక్కువ సీట్లు అడుగుతారా, సో ఏంటి అనేది వీళ్ళు ముఖ్యంగా కూటమి నేతలు చర్చించుకున్న తర్వాత దీనికి సంబంధించి ఎవరెవరు రాజ్యసభకు వస్తారు. ఎందుకంటే పార్టీలో ఉన్న సీనియర్ నేతలు, సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలు అందిస్తున్న వారు, అలాగే వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖుల్ని కూడా నామినేట్ చేసే అవకాశం ఉంటుంది రాజ్యసభకి. సో ఎవరిని ఎంపిక చేస్తారు? ఇప్పుడున్న సంఖ్యాబలం, అసెంబ్లీ సంఖ్యాబలం ప్రకారం కూటమికే ఈ 4 స్థానాలు
దక్కబోతున్నాయి. ఇక మిగతా రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రాజ్యసభలో ఎన్డీఏ సంఖ్యాబలం అనేది మరింత పెరగబోతోంది. ఈ 24 స్థానాల ఓటింగ్ ముఖ్యంగా ఫలితాల తర్వాత ఖచ్చితంగా పోటీ ఉంటుందా, ఏదో ఒక రాష్ట్రంలో ఇటు మెజార్టీ ఎమ్మెల్యేలు ఉంటే కనుక అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలకి సో గట్టి పోటీ ఉండే అవకాశం ఉంటుంది. కానీ మెజార్టీ స్థానాలు 24లో సుమారు 15కి పైగా స్థానాలు ఇటు ఎన్డీఏకి దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక ఏపీ నుంచి ఎవరికి రాజ్యసభకి పంపిస్తారు అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి బీజేపీ జాతీయ అధిష్టానం ఎన్డీఏ భాగస్వామి పక్షాలతో కూడా చర్చించి ఇటు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. త్వరలోనే దీనికి సంబంధించి జూన్ 18వ తేదీన కాబట్టి సో త్వరలోనే రాజ్యసభకి ఎవరిని పంపాలి అన్న అంశాలకు సంబంధించి కూటమి నేతలు చర్చించుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్ గోపి. సో 10 రాష్ట్రాల పరిధిలోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ని ఈసీ ప్రకటించింది. జూన్ 1న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 8వ తేదీ వరకు నామినేషన్ దాఖలకు సమయం ఉంటుంది. ఇక 9న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు 11వ తేదీ వరకు అవకాశాన్ని కల్పించింది. ఇక జూన్ 18న ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుండి ఓట్లను లెక్కిస్తారు. ఏపీలోని 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ నుండి వైసీపీ రాజ్యసభ ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వాని, అయోధ్య రామరెడ్డిల గారు జూన్ 6న రిటైర్ అవుతున్నారు వీళ్ళందరూ. సో టీడీపీ ఎంపీ సానా సతీష్ కూడా జూన్ 6న రిటైర్ అవుతున్నారు. ఇక వైసీపీకి తగిన ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేకపోవడంతో 4 రాజ్యసభ స్థానాలు కూడా కూటమికే దక్కనున్నాయి. ఏపీలో 4 రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. జూన్ 6కి 4 సభ్యుల పదవీ కాలం ముగుస్తోంది. అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి చంద్రబోస్తో పాటు ఇటు టీడీపీ ఎంపీ సానా సతీష్ పదవీ కాలం కూడా జూన్తో ముగుస్తోంది. సో రాజ్యసభ ఎన్నికలకు జూన్ 1న నోటిఫికేషన్ విడుదలవుతుంది. 18న ఎలక్షన్ ఉంటుంది. ప్రస్తుత సంఖ్యాబలం ప్రకారం 4 స్థానాలు కూడా కూటమికి దక్కుతాయి. సో టీడీపీ, జనసేన, బీజేపీ నుండి ఈ 4 స్థానాలకు రేస్లో ఎవరుంటారు అనే ఆసక్తి మాత్రం నెలకొంది. ఈసీ రిలీజ్ చేసిన ఎన్నికల షెడ్యూల్ని మనం చూస్తూ ఉన్నాం. 10 రాష్ట్రాల పరిధిలోని మొత్తం 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ని ఈసీ ప్రకటించింది. సో జూన్ 1న నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది. 8వ తేదీ వరకు ఈ నామినేషన్ దాఖలకు సమయం ఇచ్చి ఇక 9న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు 11వ తేదీ వరకు అవకాశాన్ని కల్పించింది. జూన్ 18న ఎన్నికలు నిర్వహిస్తారు.